ఓకే, మనం భౌతిక శరీరం గురించి, అన్నమయ శరీరం గురించి, ప్రాణమయ శరీరం గురించి, ఇప్పుడు మనోమయ శరీరం గురించి చెప్పుకుంటున్నాం. అయితే మనోమయ శరీరం గురించి చెప్పుకున్నప్పుడు ఇలా పోటీ తత్వము ఇవన్నీ ఉంటాయి. మనం పుట్టుకతోనే విజేతలం, మనమే సింహాలు. కానీ మర్చిపోయి బతుకుతున్నాం అంతే. మనం సర్వశక్తివంతులు అనే విషయాన్ని మనమే గుర్తించలేకపోతున్నాం. ఎలా అంటే ఒక చిన్న కథ రూపంలో చెప్తాను. ఒక అడవిలో కొన్ని మేకల మందని తీసుకొని ఒక కాపరి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సాయంత్రం అయ్యేటప్పటికి ఒక తల్లి మేక పిల్ల మేక ఆ మందలో నుంచి తప్పిపోయి అడవిలో దిక్కుతోచని స్థితిలో అవి తిరుగుతూ ఉన్నాయి. అప్పుడు అవి రెండు భయపడుతూ ఉన్నాయి. పిల్ల మేక తల్లి మేకతో అంటుంది, అమ్మా చీకటి పడిపోయింది, అడవిలో పులులు క్రూరమృగాలు ఉంటాయి అన్నావు కదా, మన ప్రాణానికి ప్రమాదం, మనం చచ్చిపోయినట్టే అని చెప్పి భయపడతాం. అప్పుడు తల్లి మేక అంటుంది, నిజమే, ఖచ్చితంగా మనం ఇక బతకడం అనేది ఇక మనం ఆశ వదులుకోవడమే, మనం చచ్చిపోతాము, ఏదో ఒక క్రూరమృగాలు చంపేసింది, కానీ దేని నుంచి అయినా తప్పించుకోవచ్చు, కానీ ఒక సింహం ఉంది, దాని నుంచి మాత్రం అసలు దాని కంటపడ్డామని చచ్చిపోతాము, చాలా భయంకరమైంది అని చెబుతుంది. అయితే ఎట్లా దాని నుంచి తప్పించుకోవాలి? రాత్రి అయితే అది గుహలో నుంచి ఖచ్చితంగా బయటకు వస్తే మనం చంపేస్తుంది. అయితే అప్పుడు తల్లి మేక అంటది, మనం భయపడినా చచ్చిపోదాం, భయపడకపోయినా చచ్చిపోదాం, కనీసం భయపడకుండా ఉంటే ఏదన్నా ఆలోచన వస్తుందేమో అని చెప్పి ఆ తల్లి మేక కొంచెం ధైర్యంగా ఏమన్నా మార్గం ఉందేమోనని ఆలోచిస్తే దానికి ఒక చిన్న ఆలోచన తగ్గింది. ఏంటంటే రాత్రి అయితే సింహం గుహలో నుంచి బయటకు వస్తుంది, అది అడివంతా తిరిగింది, మనం ఎక్కడున్నా కూడా మనం చంపేస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ సింహం గుహలో నుంచి బయటికి రాగానే మనం దాని గుహలోకి వెళ్ళిపోతాం. మనం దాని గుహలోనే భద్రంగా ఉంటాం, అది బయట తిరుగుతూ ఉంటుంది రాత్రి అంతా. అది తెల్లారి వచ్చే లోపల మనం బయటకు వచ్చేద్దాం, అప్పుడు మనం తప్పించుకోవచ్చు అని అనుకోండి. ఇవి రెండు అనుకోవటం పైన చెట్టు మీద ఉన్న ఒక కోతి గమనిస్తుంది. గమనించిన తర్వాత ఈ తల్లి మేక పిల్ల మేక రెండు కలిసి గుహ లోపలికి, ఆ సింహం బయటికి రాగానే సర్వం లోపలికి పోయి లోపల హ్యాపీగా రెస్ట్ తీసుకుంటా ఉండేది. అయితే అది బయటికి రాగానే కొంచెం అడవిలోకి వెళ్ళి వేట అవన్నీ చేసుకొని సింహము రాత్రి అంతా తెల్లారేసరికి అది దగ్గరికి గుహలోకి వెళ్దామని వస్తా ఉంటే ఈ తల్లి మేక పిల్ల మేక రాత్రి భయంతో ఒడుగుతూ ఎప్పుడు నిద్రలోకి జారుకుంటే ఈ లేచేసరికి తెల్లారిపోయింది. సింహం అక్కడి నుంచి లోపలికి వస్తా ఉంటాం. ఇక ఈ రెండు మునిగిపోతా ఉంటాయి. అయ్యో ఇప్పుడు ఇదేంటి, మనం బయట ఉన్న బతికే వాళ్ళని లోపల వెళ్ళిపోయాం, ఇప్పుడు ఆ సింహం వస్తుంది, అది వచ్చి మనం చంపేస్తుంది కదా, ఇలా తెగ భయపడిపోతా ఉంటుంది. ఈ తల్లి మేక కూడా భయపడిపోతా ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఎంత భయపడినా చావడం అయితే ఖాయం. మనం ఇంకేదన్నా స్థిమితంగా ఉంటే ఏమన్నా ఆలోచన చేస్తే ఏమన్నా వస్తుందేమోనని కాస్త తమాయించుకొని నిదానంగా ఆలోచించుకుంటా అప్పుడు తల్లి మేక మళ్ళీ ఒక మంచి అద్భుతమైన ఐడియా వస్తుంది. ఏంటంటే పిల్ల మేక చెప్పింది చెవులో, నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి, మనం తప్పించుకోవచ్చు అని అంటే సరే అని చెప్పి రెండు అనుకుంటే ప్లాన్ చేసుకుంటే అది అక్కడి నుంచి సింహం వస్తా ఉంటే ఈ పిల్ల మేక దాని గుహ ప్రారంభంలో నక్కి కూర్చొని సింహం దగ్గరకు వస్తా ఉంటుంది గుహ లోపలికి. అమ్మోయ్ సింహం వస్తుంది, దాన్ని వేసేద్దాం పట్టు అని అంటారు. సింహం ఒక్కసారిగా దగ్గర ఇదేంటి, నన్ను ఏం చేస్తానంటే లోపల ఏమన్నాను అనుకుంటుంది. అమ్మా ఇంకా దగ్గరకు వస్తుందమ్మా, నువ్వు రెడీగా ఉండు, లోపలికి రాగానే అమ్మాంతో దాని మీద పడేసి దాన్ని తినేద్దాం అన్నాడు. అమ్మ నన్నే తినేస్తాయి, లోపల ఇంకెంత భయంకరమైంది ఉంది అని చెప్పి భయపడతామండి. సింహం భయపడటం మొదలుపెట్టింది. ఇదేంటి, లోపలికి వెళ్తే ఏదో దాన్ని చంపేస్తుందంట, ఏదో రెండు జంతువులు ఉన్నట్టుంది, లోపల పెద్ద భయంకరమైనది అని చెప్పి ఇది అనుకుంటామండి. అనుకుని ఇక భయంగా ఇక లోపలికి వెళ్ళాల వద్ద ఎందుకు వచ్చింది రిస్క్ అంతా ఎందుకని చెప్పి వెనక్కి వెళ్ళిపోదామని చూస్తుంది. ఇంతలోగా ఆ చెట్టు మీద కోతి కూడా అది చెప్పేసి మొత్తం రహస్యం అంతా. అదేం చెప్పింది, పిచ్చిదానా నువ్వు అసలు సింహానివేనా, అసలు నిన్ను చూసి మేమంతా భయపడుతున్నావు, నువ్వే భయపడుతున్నావు, లోపల ఏమనుకుంటున్నావు, రెండు మేకలు ఉన్నాయి, తల్లి మేక పిల్ల మేక, నువ్వు దాన్ని చూసి భయపడుతున్నావా అని అన్నాడు. అలాగే ఏ కాదు, అది
చాలా భయంకరంగా ఉంది దాని వాయిస్ అన్నాడు. నేను గమనించాను. కాదు అదంతా నేను చూసాను కదా ఈ మేకలే అన్నాడు. అనగానే మళ్ళీ సింహం ధైర్యం తెచ్చుకొని మళ్ళీ లోపలికి వెళ్తాం. ఏమో కోచి చెప్పింది నిజమేమో ఎలాగానే మళ్ళీ సింహం దోమ దాకా అది మళ్ళీ వస్తూ ఉంది. ఆ తల్లి మేక పిల్ల మేక ప్లాన్ ప్రకారం మళ్ళీ పిల్ల మేక అమ్మా ఈసారి అది బయట మళ్ళీ లోపలికి వస్తుందమ్మా వేసేద్దాం ఇక రాగానే ఇక రెడీలో ఉన్నాడు. అదే మరి ఇది మళ్ళీ కలుపుతున్నాడు. ఎన్నిసార్లు వచ్చింది ఈ కోతి మేకలు కలిసి ఈ లోపల ఉన్న విద్య జంతువు కలిసి ఏమైనా ప్లాన్ వేసి ఏమైనా చంపడానికి అని మళ్ళీ అది ఒకటి అవుతుంది. అవి లాలూచి పడి నన్ను చంపేద్దాం అనుకుంటున్నాడు. మళ్ళీ సింహం భయపడి మళ్ళీ చెట్టు దగ్గర వచ్చేసాడు. కోతి అసలు ఇక కోతికి కోపం వచ్చి అసలు సింహాన్ని మీద లోపల మేకలు ఉన్నాయని చెప్తే ఎనకుండా నువ్వేంది అని చెప్పేసి ఒక్కసారిగా కోతి కూడా ధైర్యం తెచ్చుకొని సింహం మీద దూకింది. దూకగానే ఇక సింహం ఇది నన్ను పట్టుకుంటే అవి లోపలికి బయటకు వచ్చేస్తే నన్ను పట్టేసుకుని నన్ను చంపేస్తా అని చెప్పేసి ఒక్కసారిగా పనులు అనిపించుకొని సింహం అడిగి పారిపోయింది. సింహం పారిపోయింది. ఇక ఆ తర్వాత తల్లి మేక పిల్ల మేక భద్రంగా ఇప్పుగుడ్డ లేకుండా బయటకు వచ్చేసి ప్రాణాలు కాపాడుకుంటాయి. అయితే ఈ కథలో సింహం ఎవరు, మేక ఎవరు? మనం సింహాలమా మేకలమా? క్యారెక్టర్, జస్ట్ క్యారెక్టర్ పరంగా మనం ఒరిజినల్ సింహాలం, కానీ లోపల మాత్రం అంటే ఈ ప్రాపంచికంగా వచ్చే భయాలన్నీ ఆ మేకపోతు గాంభీర్యాలు, బయట నుంచి వచ్చే మన సమస్యలన్నీ కూడా ఆ మేకపోతు గాంభీర్యాలే. మనం లోపల నుంచి బై బర్త్ చెప్పాను కదా ఇందాక 25 కోట్ల మందిని జయించి మనం బయటకు వచ్చినాం కదా. ప్రతి ఒక్కరు యూనిక్. మనం ప్రతి ఒక్కరు కూడా సింహాలమే. ధైర్యం మర్చిపోయి వీరుగా బతుకుతున్నాం. మనకేం సాధ్యం కాదు, మనకేం చేతకాదు. వాస్తవానికి సింహం ఎంత పవర్ఫుల్, దాని శక్తిని అదే మర్చిపోయింది. మాయలో పడింది. మాయలో పడేసేది ఏంటి? భయమే. భయం మనిషిని విచక్షణ కోల్పోయేలా చేస్తుంది, మాయలో పడేస్తుంది, అజ్ఞానంలో ముంచుతుంది. తద్వారా మనిషి అధోగతి పాల్గొంటాడు. ఆత్మహత్య చేసుకోవడానికి కారణం భయమే. ఎందుకు? ఆత్మజ్ఞానం లేకపోవడం. తమ ఆత్మస్వరూపంలో అనుకున్నప్పుడు, ఆత్మకి చావు లేదు అనుకున్నప్పుడు మనకి వచ్చే సమస్యలు ఏవి కూడా ఈ శరీరానికి వస్తాయి, కానీ ఆత్మకి చావు లేదు అనే విషయం తెలిసినప్పుడు ఆత్మహత్య చేసుకో, సమస్యలకి కుంగిపో, ప్రతి చిన్నదానికి బలాన్ని చిత్తగించదు కదా. అంటే మనకి మనం మర్చిపోయాం అంతే. వివేకానందుడు ఏం చెప్తాడు? భారతదేశానికి శక్తివంతమైన యువకులు కావాలి అని అంటాడు. అంటే అందరిలో శక్తి లేదని కాదు. శక్తివంతులు ఎప్పుడు అవుతారు? తమని తాము తెలుసుకున్నప్పుడు మనమే శక్తివంతులను తెలుసుకుంటాం. మనమే దేవుడము, మనమే పరమాత్మము, మనమే ఆత్మస్వరూపులము. ఆత్మ చావు లేనిది. శరీరానికి చావు ఉంటుంది కానీ ఆత్మకి చావు లేదు. అందుకే ఆత్మ జీర్ణమైపోయిన శరీరమును, అంటే చినిగిన వస్త్రములను మనం ఎలా అయితే వదిలేసి నూతన వస్త్రాలను ధరిస్తామో, ఈ శరీరం జీర్ణమైపోయినప్పుడు దీన్ని వదిలేసి నూతన శరీరంలో ప్రవేశించింది. మన పూర్వీకులు దీన్ని బలంగా నమ్మేవాళ్ళు, దాన్ని విశ్వసించేవాళ్ళు, దాన్ని వాళ్ళ నిదర్శనాలు చూసుకున్నారు కాబట్టి మనకి భయం లేదు. ఎలాంటి యుద్ధానికైనా సరే ముందుకు వచ్చేసేవాళ్ళు. మహావీరులు ఉన్న గడ్డ మన భారతదేశం కదా. అలాంటి వీరభూమిలో పుట్టి మనం వీరులుగా ఉండొచ్చా? ఎవరు మనని వీరులుగా మార్చారు? మనమే. అధికార దాహం కోసం, డబ్బు కోసం, పదవి కోసం, ఆస్తులని కూడబెట్టుకోవడం కోసం స్వార్థం పెంచుకొని, మన మీద మనకే ప్రేమను పెంచుకొని, మనలో మనమే స్వార్థపూరితమైన జీవితం జీవిస్తూ ప్రతి ఒకళ్ళని మోసం చేసుకుంటూ ఇలాంటి సమాజంలో ఉంటున్నాం. కాబట్టి ఒకళ్ళనొకళ్ళు పోల్చుకుంటూ వాళ్ళు ఎక్కువ వాళ్ళు, వీళ్ళు తక్కువ వాళ్ళు, నేను తక్కువ వాడిని, నేను ఎక్కువ వాడిని ఇలాంటి
కంపారిజన్స్, ఇతరులతో పోల్చుకుంటూ మనని మనం తక్కువ ఎక్కువ అంచనా వేసుకుని, ఎక్కువైతే అహంకారం, తక్కువైతే ఆత్మన్యూనత భావం, ఈ రెండు భావాలతో సంఘర్షణకి గురై జీవితంలో ఎప్పుడు బాధల్లోనే జీవిస్తున్నాం. కారణం ఏంటంటే ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల, మన గురించి మనం తెలుసుకోకపోవడం వల్ల. ప్రతి ఒక్కరు మన యూనిక్, మన వేరుభద్ర దేనితో మ్యాచ్ కాదు, మన ఐరిష్ ఎవరితో మ్యాచ్ కాదు, మన శరీరం నుంచి వచ్చే వాసన కూడా ఇంకొకటి దాంతో మ్యాచ్ కాదు. అది కుక్క మాత్రమే గుర్తించగలిగింది. దొంగని గుర్తుపడుతుంది కదా కుక్క, దొరని కూడా గుర్తుపడుతుంది. ఎవరినైనా సరే వాసన కాదు, ఒక వ్యక్తి నుంచి వచ్చే వాసన ఇంకొక వ్యక్తి నుంచి వచ్చే వాసన డిఫరెంట్. అంటే మన ప్రతిదీ కూడా ఇంతకుముందు మేము భవిష్యత్తులో కూడా మనం ఉండబోము. ఇప్పుడు ఉన్నదే మనం యూనిక్, మనం ప్రత్యేకమైన మనం. ఎలా నిర్మించబడ్డాం? మనని మనం తెలుసుకోగలిగితే ఈ భూమి మీద మనకి సాధ్యం కాలేదంటూ ఏది లేదు. ధర్మార్థ చతుర్విధ ఫల పురుషార్థాలన్నీ కూడా మనం పొందడానికి అర్హులమే. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది ఉండదు. ఎవరితో పోటీ లేదు, నీతో నువ్వే పోటీ. ఇక్కడ ఎవరితో? ఈ ప్రపంచం అనే రణరంగంలో నీ అంతరాత్మలో నువ్వు మదనం చేసుకుంటూ, నీలోకి నువ్వు సాగర మదనం చేసుకుంటే అప్పుడు అమృతత్వం నీలో నుంచే వస్తుంది. నీలో నుంచే కామదేవం వస్తుంది, నీలో నుంచే లక్ష్మీదేవి వస్తుంది, నీలో నుంచే సర్వస్వం సకలం నీలోనే ఉన్నాయి. మదనం జరగాలి లోపల. ఆ మదనం ఎలా జరగాలి? మనోమదనం, అంతర్మదనం, ఆత్మ వైపుకి ప్రయాణం, ఆత్మస్థితిని పొందడం, ఆత్మే నేనై ఉండడం. ఆ స్టేజ్కి వెళ్ళేదాకా ఈ మనోమదనం జరుగుతూనే ఉండాలి. జ్ఞాన యజ్ఞం కొనసాగుతూనే ఉండాలి. ఈ ధ్యాన యజ్ఞం చేస్తూనే ఉండాలి. జ్ఞానం, ధ్యానం, శాకాహారం, దానం, ధర్మం, ఇవన్నీ కూడా మనం ఆచరించదగిన విషయాలు. మనం ఏం చేస్తామంటే ఆచరించడం, ఏది ఆచరించాలో తెలియదు, ఏది ఆచరించకూడదో తెలియదు. చెప్పేది ఎవరు? గురువు ఎవరు? గురువు మనలో ఏమన్నాడు? మన అంతరాత్మే ప్రతిదీ మనకి తెలియజేస్తూనే ఉంటుంది. మనం దాని మాట వినం. భగవంతుడికి కూడా ఏది ఇష్టమో మనమే డిసైడ్ చేస్తాం. పండుగ వచ్చిందంటే నాకు పులిహార ఇష్టం ఉంటే పులిహార నైవేద్యం పెడతాను, పాయసం ఇష్టం ఉంటే పాయసం నైవేద్యం పెడతాను. నాకేది ఇష్టమో భగవంతుడికి అదే ఇష్టం. నాకు చికెన్ తినాలనిపిస్తే అమ్మవారికి కోడిని బలి చేస్తాను. మేకను కోసుకోవాలనుకుంటే గ్రామ దేవతకి మేకను బలిస్తాను. 10 మందిని వేసుకుని వెళ్ళి ట్రాక్టర్ను పట్టుకుని వెళ్ళి ఊరు జాతర అనుకుంటే, అమ్మవారి జాతర అనుకుంటే దేవుడి పేరు చెప్పి మనం కోసుకు తింటాము. నిజంగా మాంసాహారంతో బ్రహ్మానికి ఏ పని ఉండదు. ఆ పరబ్రహ్మం తను సృష్టించింది తనే తినదు. ఒక సింహం ఒక మేకని తింది అంటే, ఒక జింకని వేటాడి తింది అంటే దాని సహజమైన ఆహారం, దాని ఆహారమే అది. సింహం గడ్డి తినడానికి పుట్టలేదు, అది తినడానికే పుట్టింది. మేక గడ్డి తినడానికే పుట్టింది. మేక లేదనుకోండి ప్రపంచం మొత్తం గడ్డితో నిండిపోయింది, శాకాహార జీవులు లేకపోతే. మరి మాంసాహార జీవులు లేకపోతే ఈ శాకాహార ఈ జీవుల్లో కూడా వాటికి సంఖ్య పెరిగిపోయి అంటు రోగాలు వచ్చి అవి చనిపోతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఆఫ్రికా అడవుల్లో సింహం లేకపోతే అక్కడ జీవరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయి వాటికి అంటు రోగాలు వచ్చేసి అవి చచ్చిపోతాయి. అందుకే ప్రకృతి తనని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం అక్కడ సింహాలను పెట్టింది. సింహాలు కూడా ఏంటంటే 100 జిరాఫీలకి ఒక్క సింహం ఉండదు. అలా ఉండదు అనమాట. ప్రకృతి బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటుంది. అక్కడ సింహం తప్పు కాదు, జిరాఫీలు తప్పు కాదు. అక్కడ గడ్డిని ఖాళీ చేయాలంటే జిరాఫీ కావాలి, జిరాఫీని బ్యాలెన్స్ లో ఉంచాలంటే సింహం కావాలి. మనిషి అవసరం లేదు, మనిషి మాంసాహారి కాదు. మన నిజతత్వాన్ని తెలుసుకొని మనం శాకాహారాన్నే తీసుకోవాలి. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఫలం పుష్పం తోయం చికెన్ మటన్ అని అంట. ఏమన్నాడు? ఫలం పుష్పం తోయం. నాకు భక్తి శ్రద్ధలతో ఒక పువ్వు ఇచ్చిన, ఒక ఫలం ఇచ్చిన, ఒక పువ్వు పుష్పాన్ని ఇచ్చిన, తోయం కొంచెం అంత నీళ్లు సమర్పించినా కూడా నేను స్వీకరిస్తాను భక్తి శ్రద్ధలతో. అక్కడ ఆయన కావాల్సింది మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? పువ్వు పుష్పం ఆయన సృష్టించింది కదా, ఆయన సృష్టితో కాంతి మనం ఇవ్వగలిగేది. ఆయన కోరుకుంటుంది మన నుంచి భక్తి శ్రద్ధ, అంటే ప్రేమ భావన. ప్రేమ భావన అంటే హృదయ కమలం, అనాహత చక్రం. ఇది వికసించినప్పుడు ఇక్కడి నుంచి సాధకుడు ఊర్ధ్వమై ముఖం అయ్యి సహస్రారం ఓపెన్ అవుతుంది. భక్తి మార్గం అనేది ఉత్తమమైన మార్గమే. అది పరమాత్మని చేరుకోవడానికి ఒక మార్గం.
ఓకే, అయితే ఇప్పుడు అన్నమయ శరీరం, ప్రాణమయ శరీరం, మనోమయ శరీరం. ఈ మనోమయ శరీరాన్ని కూడా దాటిన తర్వాత బుద్ధిమయ శరీరం అని ఒకటి ఉంది. ఈ మనోమయ శరీరం మాయ చేస్తుంది. సరే, ఈ మనోమయ శరీరానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మనసుని ఏకాగ్రపరిస్తే శక్తి వస్తుంది. ఏకాగ్రత దేని మీద పెట్టాలి? బయట వస్తువుల మీద పెడితే శక్తి నశించుతుంది. చూపు ద్వారా 80% పోతుంది, మనం చేసే పనుల ద్వారా 20% పోతుంది. దీన్ని పొదుపు చేసుకుని మన శక్తిని పొందాలంటే, మనోమయ శరీరాన్ని బలోపేతం చేసుకోవాలంటే మనం మనస్సుని బాహ్య భౌతిక విషయాల మీద కాకుండా అంతరంగంలోకి పంపించగలగాలి. అంతరంగంలోకి పంపించడం కోసం మళ్ళీ పూర్వకాలం నుంచి కొన్ని మార్గాలని చేశారు, కొన్ని సాధనలు చేశారు. అవి ఏంటో ఇప్పుడు చెప్తాను. పూజకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమం జపం, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమం లయ. అంటే పూజకోటి సమం స్తోత్రం. పూజకోటి సమం స్తోత్రం అంటే కోటి పూజలతో సమానం ఒక్క స్తోత్రం. మనం అనుకున్న పూజలు చేస్తే అన్ని వస్తాయి, పూజలు చేస్తే భగవంతుడు మన కోరికలన్నీ నెరవేరుస్తాడు, ఆ తర్వాత మనకి ఏం కావాలంటే అది వస్తుంది, మొక్కులు మొక్కుకోవచ్చు, భగవంతుడికి నేను డైరెక్ట్ మాట్లాడతాను, భగవంతుడితో అర్చన చేస్తాను, పంతులు మించి మహాలక్ష్మి వ్రతం చేస్తే శుక్రవారం కూడా ఆ రోజు నాకు అన్ని కలిసి వస్తాయి అనుకుంటూ ఉంటాం. కానీ వాస్తవానికి ఆ పూజలో ఎక్కడ అమృతత్వం ఉంటుందంటే ఒకనొక దగ్గరే అమృతత్వం ఉంటుంది. ఎక్కడైతే మీరు ప్రశాంతంగా మనస్ఫూర్తిగా కోరిక కోరుకుంటారు, కళ్ళు మూసుకుని ఆ స్థితిలోనే మీరు ఆ ఆత్మతో లయమై మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది. అక్కడ మనం డిస్టర్బ్ అయ్యామంటే అక్కడ పూజ చేసిందంతా వృధా అయిపోతుంది. ఎక్కడ అంటే పంతులు గారి పూజ మధ్యలో మొగ్గు పట్టుకొని ప్రాణాయామం, ధ్యానం, సంకల్పం అని అంటాడు. ఆ మూడే ప్రధానమైనవి. కానీ ఆ మూడికి మొక్కుబడిగా చేసి మిగతా అన్ని మంచిగా జీడిపప్పు, బెల్లం, బాదపప్పు అన్ని పిస్తా అన్ని సుత్తలు కొట్టించి కట్ట కట్టుకొని తీసుకుపోతాడు. ప్రధానమైనది ఆ సంకల్పమే, ప్రధానమైనది ఆ నిశ్చల స్థితే. ఆ చిన్న నిశ్చల స్థితి కోసం, ఆ స్వచ్ఛమైన మనస్ఫూర్తిగా కోరుకునే స్థితి కోసం ఇంత తంతు చేస్తాం. రేపు పూజ అంటే ఇవాళ తోరణాలు, కొబ్బరికాయలు, పూలు, పళ్ళు, పసుపు, కుంకుమ, అగరబత్తులు అన్ని రకరకాలు తీసుకొచ్చేసి వేయడానికి, గిన్నెలు అది పంచడానికి రకరకాలు చేసి పంతులు గారికి జీడిపప్పు, వాస్తవం అన్ని తీసుకొచ్చేసి ఇంత కథ చేసి రెండో రోజు అన్ని అలంకరించేసి ముగ్గు పెట్టి పటాలతో శుభ్రంగా కడిగి పూలు పెట్టేసి ఓం గణేశ సూక్తం చదివేసి ఇవన్నీ చదివేసిన తర్వాత పంతులు గారి మధ్యలో ధ్యానం అంటాడు, ఆ తర్వాత సంకల్పం అంటాడు. ఆ సంకల్పంలోనే మొత్తం అంతా ఉంది. ఆ సంకల్పం ఎంతసేపు చేస్తాము? 1 సెకండ్ 2 సెకండ్. ఆ 2 సెకండ్లు ధ్యానం చేయడం కోసం ఇంత కథ అవసరమా? ఉల్లిపాయలు చూస్తే ఎంత ఉండదు, తొలగిస్తే ఏముంటది? ఇంకొంచెం తొలగించుకుంటే లోపల ఏముంటుంది? ఏదో ఉన్నట్టు ఉన్నది, మొత్తం ఏమీ లేదు దాంట్లో. మన భౌతికంగా చేసే పనులు కూడా అలాగే ఉంటాయి. మొత్తం తీస్తే ఏమీ లేదు. ఆ లేదు అని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. అయితే ఆ ఒక్క క్షణంలో పరమాత్మతో కనెక్ట్ అవ్వడం కోసం ఇంత కథపడ్డాం. అంత కష్టం అవసరమా? అదొక పద్ధతి. సరే, అనాదిగా వస్తుంది కాబట్టి దాన్ని ఫాలో అవుకుంటూ వచ్చాం. అయితే మరి వాళ్ళే చెప్పారు, ఉపగీతలో వాళ్ళే చెప్పారు. ఏమని చెప్పారు? కోటి పూజ సమం స్తోత్రం. అంటే కోటి పూజలతో సమానమైన ఒక్క స్తోత్రం. ఎందుకని అంత గొప్పది అంటే స్తోత్రంలో మన మనస్సు చూసారా? ఇందాక పూజలో మనసు ఎంతసేపు ఉంది? సూర్యంలో కొంచెం సేపే ఉంది. అది కూడా మనం పెద్దలు గారు వెళ్ళినప్పుడు ఏదో చూస్తా ఉన్నామంటే అది కూడా జరగదు. ఏదో ధ్యాసలో అంటే కుటుంబ సభ్యులు మొత్తం ధ్యానం చేస్తారా? చేయరు. ఆ పూజలో కూర్చున్న వాళ్ళే తింటే వింటారు, లేకపోతే పక్కన ఏదో గొడవలో ఉంటారు. వాళ్ళు పూజలు అయిపోయిన తర్వాత పంతులు గారు కావడం పాడిన తర్వాత అక్షంత చదువుకోగానే అంతా వచ్చేసింది అనుకుంటారు. అయితే అది అయిపోతుంది కదా. తర్వాత స్తోత్రం. స్తోత్రం ఎంత గొప్పది అని అంటే స్తోత్రంలో మన మనసు మొత్తం స్తోత్రం చదివేటప్పుడు ఆ పరమాత్మ మీద ఉంటుంది. సపోజ్ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం
చదివినప్పుడు నా మనసు మొత్తం ఆ విష్ణుమూర్తి, ఆ మాయ అదంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది, మాధుర్యంలో ఉండిపోతుంది, ఆ విష్ణు మాయలో ఉండిపోతుంది. ఓకే, నా మనసు అంతా విష్ణుమూర్తికి లైవ్ అయిపోయింది, లింక్ అయిపోయింది. వింటున్న మీకు కూడా ఎంతో కొంత ఆ స్టేజ్లోకి వెళ్ళిపోయారు. అంటే మనసు ఏమైంది? శాంతంగా కావాలి, కానీ మనకు కూడా శాంతంగా అయిపోయింది. పద్మనాభం సురేశం, పద్మం నాభి నుండి వచ్చిన వాడ, అలా సూర్య తేజస్సు కలిగిన వాడ, అట్లా ప్రతి దాంట్లో విష్ణుమూర్తితో లైన్. మనసంతా ఎక్కడుంది? విష్ణుమూర్తి మీద, ఒక్క దాని మీదే ఉంది. అది కళ్ళు మూసుకుని మనసులో స్మరిస్తున్నాం కాబట్టి మన శక్తి అంతా ఎక్కడుంది? మన మనసులోనే ఉంది. మన మనసులోనే ఉందంటే మన శక్తి మనలోనే ఉంది కదా. ఇందాక పూజలో ఏం జరిగింది? శక్తి అంతా బయట బయటే జరిగింది. ఆ పూజా సామాగ్రిని సేకరించడం, పంతులు గారి మంత్రాలు వినడం, ఇవన్నీ కూడా బయట బయటే జరిగినాయి. అన్ని మనసులోకి ఎప్పుడు వెళ్ళాం? ధ్యానం అన్నప్పుడే వెళ్ళాం. ఇక్కడేం జరిగింది? మొత్తం మంత్రం చదివినంతసేపు నీ మనసు మంత్రం మీదనే ఉంది. మనసుని మంత్రం మీద కట్టుబడి చేసేసాము. ఆ తర్వాత మంత్రం అయిపోయిన తర్వాత కూడా ఒక శూన్య స్థితి ఏర్పడుతుంది. కళ్ళు మూసుకునే ఉంటే, కళ్ళు తెరిచి చదువుతారు చాలా మంది మంత్రాలు, కళ్ళు మూసుకుని చదవాలి. కళ్ళు మూసుకుని చదివితే ఆ మంత్రంలో లైన్ అయిపోయిన తర్వాత అది ఆగిపోయిన తర్వాత కూడా కొంచెం సేపు శూన్య స్థితి ఉంది. అదే ఆత్మీయ స్థితి. ఆత్మ యొక్క సహజమైన స్థితి, నిర్మలమైన స్థితి. నిర్మలమైన స్థితిలో విశ్వశక్తిని స్వీకరించడానికి మనసు రెడీగా ఉంటుంది. అయితే మరి ఆ మంత్రం చదివిన తర్వాత అయితే అందుకే కోటి పూజలతో సమానమైంది ఒక స్తోత్రం కదా. అయితే స్తోత్రంలో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నేను చదివాను కదా ఇందాక మంత్రం, గుర్తు తెచ్చుకుంటూ చదివాను. మర్చిపోతే, తప్పు జరిగితే భయం, మర్చిపోతే గుర్తు తెచ్చుకోవాలి. ఇన్ని సమస్యలు ఉన్నాయి, కొంచెం కష్టం మనసులో చేయాలంటే కదా. అందుకే అన్నారు కలియుగంలో నామజపం ఒకటే చాలు అన్నారు. అందుకని కోటి పూజలతో సమానమైంది ఒక స్తోత్రం. కోటి స్తోత్రం సమం జప. జపయోగం దానికంటే గొప్పది అని చెప్పారు. జపయోగం ఎందుకు గొప్పది? జపంలో ఏం జరిగిందంటే రామ్ 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 రామ్, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇలా పంచాక్షరి, అష్టాక్షరి ఇవన్నీ కూడా పురాతన కాలం నుంచి, ముందుల కాలం నుంచి అవే మంత్రాన్ని రిపీట్ చేసుకుంటూ వచ్చారు. ఆ మంత్రశక్తి ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. అయితే మనం ఆ మంత్రాన్ని చదివినప్పుడు వాటితో ట్యూన్ అవుతాము. అయితే దీంట్లో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమైనా ఉందా? ఒకే మంత్రం కదా, రామ్ 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 రామ్. అంటే మనసుని ఒకే ఒక్క మంత్రం మీద సూక్ష్మం అయిపోయింది. ఇంతకుముందు పూజలో చాలా పెద్ద తంతుంది, స్తోత్రంలో కొంచెం తగ్గించాం, ఆత్మకి దగ్గరగా వచ్చాం. ఇప్పుడు పూజలో ఏంటి? మరి కాస్త జపంలో మరి కాస్త దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పని లేదు, కేవలం మంత్రమే. మంత్రం చదువుతూ 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 చివరికి ఏమైంది? ఈ మాంసపిండం మంత్రపిండంగా మారిపోతుంది. మంత్రపిండంగా మారిపోవడం అంటే మనం ప్రతి చెప్తాం కదా, ఇది మాంసపిండాన్ని మంత్రపిండంగా మార్చాలి అని అంటారు. శ్వాసని గమనిస్తే ఆత్మిక స్థితిలోకి వెళ్ళినప్పుడు మంత్రపిండంగా మారింది. ఇక్కడ ఆ స్తోత్రాన్ని చదువు, ఇప్పుడు ఆ జపాన్ని చేసినప్పుడు రామ 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 రామకోటి రాస్తారు కదా, వాళ్ళు రాసి 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 మనసు శూన్యమైపోతుంది. శూన్యమైపోయి నిశ్చల స్థితిలో కూర్చుంటుంది, నిర్మల స్థితిలో విశ్వశక్తిని స్వీకరిస్తుంది. అలా శక్తిని పొందుతుంది. మొత్తానికి ఏ మార్గంలో నుంచి వెళ్ళినా కూడా అల్టిమేట్ చివరికి మనం పొందాల్సింది ఏంటి? విశ్వశక్తిని మనలోకి ఆహ్వానించుకోవడమే. ఆ స్థితికి మనం రావాలి, ఆ ఓపెన్నెస్ మనకి రావాలి. ఆ రావడం కోసం ధ్యానం. ఓకే, అయితే ఇప్పుడు పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్రం కోటి సమం జప. ఇక అందుకే ఆంజనేయ స్వామి ఏం చేస్తాడు? ఎప్పుడైనా పూజలు పురస్కారం చేయడం చూసారు ఆంజనేయ స్వామి? యజ్ఞయాగాదులు ఆంజనేయ స్వామి పాల్గొనడం చూసారా? ఆంజనేయ స్వామి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? రామనామంలోనే ధరించాడు ఆయన. రామనామము నేను రమ్యంగా పలుకంగా రాగాలు నాకి అంజనీ నందన, బరిదేది లేదయ్య నీ పాద పద్మాలు, ఆవరణము తక్షణము నాకు సంవరకు. రాముని హృదిలోన నిలముంచిన హనుమనామనిన నీ ఒక్క క్షణమున్న చాలయ్యా. రామనామముతోన దాటాము సంద్రాన్ని, రామమహిమము తెలిసి అర్పించుచున్నాను. ఆ ప్రభు నామాన్ని నా
ఇంకా చాలా ఉంది, నేను యూట్యూబ్లో పెట్టానండి. అయితే ఆయన ధరించండి, మా నాన్న ఈ పద్యం ఆయన మనసు నుంచి ఉప్పుని ఆంజనేయ స్వామి రాయించాడు అని అంటారు మా నాన్న. అయితే అట్లా ఆంజనేయ స్వామి ఎప్పుడు కూడా రామనామంతో పులకించిపోయేవాడు. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర మస్తకాంజనం బాష్పవారి వైపు నలోచనం మారుతి నవద రాక్షసాంతకం. అంటే ఎక్కడెక్కడైతే రఘునాథ కీర్తనం జరుగుతూ ఉండదో అక్కడక్కడ ఆంజనేయ స్వామి బాష్పవారి వైపు నలోచనం కళ్ళబడి నీళ్లు కాచుకుంటూ బాష్ప హృదయంతో చేతులు జోడించి భజన చేసుకుంటుంటాడు. ఎక్కడెక్కడ రామనామం జరుగుతూ ఉంటుందో అక్కడ ఆంజనేయ స్వామి అలా ధరిస్తూ ఉంటాడు. అంటే ఆయన రామంతోనే ధరించాడు, నామంతోనే. రామ అంటే ఏం జరిగిందంటే అసలు ఆ మంత్రమే గొప్పది, రాముడి కంటే కూడా రామనామం గొప్పది. లం హం రం శం హం సో, మూలాధారం లం, స్వాధిష్టానం వం, లం హం, ఈ మణిపూరక చక్రం రం. అందుకే మనం చూడండి, రామ పొట్ట లోపలికి వెళ్ళకుండా రామ ఎవరు చదవలేరు, మీరు గమనించుకోవచ్చు. రామ్ అనగానే పొట్ట లోపలికి ఈ మణిపూరక చక్రం యాక్టివేట్ అయింది రామనామంతో. అందుకే రాముడి కంటే కూడా నామం గొప్పది. ఆంజనేయ స్వామి రాముడి గురించి ఏం తెలవకపోయినా సరే రామ్ 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 అనుకుంటా ఉన్నాడు, అన్ని పొందాడు, అడిమాకి అష్టసిద్ధుల్ని పొందాడు కదా. నవగ్రహాలను కూడా రావణాసురుడి చెర నుంచి రావణాసురుడు బంధిస్తే నవగ్రహాన్ని ఆంజనేయ స్వామి విడిపిస్తాడు. సంకటహరణ మంగళమూర్తి హనుమాన్ అని అంటారు కదా, అంటే అన్ని సంకటాలను తొలగించేవాడ, విద్యావాన గుణి అతి చాతుర అని అంటాం. అంటే ఆయన విద్యలలో సకల విద్యా కోవిదుడు, పండితుడు, మహాభక్తుడు, గొప్ప సేవకుడు, ఆ గొప్ప కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవాడు. ఎలా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవాడు? రాముడిని ఆంజనేయ స్వామిని పంపిస్తే లంకకి సీతమ్మ వారి జాడని కనుక్కున్నామంటే ఆయన వచ్చేటప్పుడు గాలిలో వచ్చేటప్పుడు రాముడు ఇక్కడ టెన్షన్ పడుతూ ఉంటాడు కదా. అప్పుడు ఆంజనేయ స్వామి సీతను చూశాను అని చెప్పడు, చూసి తిని సీతమ్మ అని చెబుతాడు. ఫస్ట్ సీత అన్నాడు అనుకోండి, రెండు అర్థాలు వస్తాయి, సీత ఉందా పోయిందా. అదే చూశాను సీతమ్మ అంటే చూశాను అనగానే ఆల్రెడీ పాజిటివ్. అదే గొప్ప కమ్యూనికేషన్ స్కిల్స్ ఆంజనేయ స్వామి. చూసారా, చూసి తిని సీతమ్మ అన్నాడు. ఎంత మనం ప్రతి కాలం నుంచి నేర్చుకోవాలి. రామాయణం, మహాభారతం, భగవద్గీత అన్ని చదవాలి. అన్నింటిలో నుంచి సూక్ష్మాలని, ఆ జ్ఞాన మోక్షము అవన్నీ తెలుసుకున్నప్పుడే మనం పరిపూర్ణ జ్ఞానాన్ని పొందుతూ ఉంటాం, జీవితం ఎదుగుతూ ఉంటాం. ధ్యానులకి ముఖ్యంగా జ్ఞానం చాలా అవసరం. ఓకే, అయితే ఎందుకు అవసరం? జ్ఞానులుగా ఎందుకు అవసరం, వేరే వాళ్ళకి ఎందుకు అవసరం లేదు అంటే ధ్యానులు చాలా శక్తివంతులు. శక్తి ఎక్కువ ఉన్నప్పుడు బాధ్యత పెరుగుతుంది, బాధ్యత పెరిగినప్పుడు తప్పులు చేయకుండా ఉండాలంటే ధ్యానం, ఆత్మజ్ఞానము తప్పనిసరి. అందుకే పత్రిసి చెబుతారు, భగవద్గీత ఈజ్ మస్ట్. ఓకే, అయితే అలా జపం అనేది మనకి భగవంతుని చాలా దగ్గరికి చేసి దీంట్లో పెద్దగా గుర్తుంచుకోవాల్సిన లేదు, ఒక్క మంత్రమే, అది కూడా కాసేపటికి శూన్యమైంది. ఓకే, ఇక ఆ తర్వాత పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమం జపం, జప కోటి సమం ధ్యాన. కోటి జపాలతో సమానమైంది ధ్యానం అంట. కోటి మంది ఆంజనేయ స్వామి ఒక్కటైతే ఒక ధ్యాని ఒకటి అవుతాడు. ఆయనకి అనివార్య అష్టసిద్ధులు వచ్చినాయి, ఒక ధ్యానికి ఎన్ని సిద్ధులు ఉంటాయి కదా. భౌతిక ప్రపంచంలో సాధించలేనిదంటూ ఏది ఉండదు, ఆత్మిక ప్రపంచంలో తెలుసుకోలేనిదంటూ ఏది ఉండదు, సంతృప్తి విషయంలో వాళ్ళకి మించిన వాళ్ళు ఉండరు. నిత్యం నిర్మల స్థితిలో, ఆనంద స్థితిలో, బ్రహ్మానంద స్థితిలో ఓలలూగుతూ ఉంటారు ధ్యానులు. అది వాళ్ళకి మాత్రమే తెలుసు. బయట చూసే వాళ్ళకి ఒక రకంగా కనిపిస్తారు, వాళ్ళ అంతరంగంలో అత్యున్నతులు. గొప్ప గొప్ప వాళ్ళు ఎవరు బయటకు కనిపించరు, మనలోనే ఉంటారు. కానీ వివేకానందుడి టైంలో ఒక్క వివేకానందుడు భారతదేశంలో ఉంటాడని మనం అనుకుంటున్నాం. అలాంటి వివేకానందుడు కొన్ని కోట్ల మంది ఉన్నారు అప్పుడు భారతదేశంలో, కానీ వాళ్ళు బయటికి రాలేదు అంతే. ఓకే, అయితే ఇంకొకటి, ఈ ధ్యానం ఎందుకు గొప్పది అంటే కోటి జపాల కంటే కూడా ఒక ధ్యానం గొప్పది. ధ్యానం ఎలా గొప్పది? ధ్యానం డైరెక్ట్ గా శూన్యస్థితికి కనెక్ట్ చేస్తుంది. డైరెక్ట్ గా శూన్యశక్తికి అంటే విశ్వశక్తికి డైరెక్ట్ గా కనెక్ట్ చేస్తుంది. ఎందుకు కనెక్ట్ చేస్తుంది అంటే ప్రతి దాంట్లో మన మనసు పనిచేస్తూ ఉంటుంది, కానీ ఒక ధ్యానంలో మాత్రం మనసు అతి త్వరగా డైరెక్ట్ గా
ఆ శూన్య స్థితికి కనెక్ట్ అయిపోతుంది. ఎట్లా కనెక్ట్ అవుతుంది? ఇప్పుడు పూజ చేసినప్పుడు అంత తంతు చేస్తే ఒక్క క్షణం శూన్య స్థితిలో వస్తుంది. ఆ తర్వాత స్తోత్రం చేసినప్పుడు మరి కొంతసేపు ఉంచగలుగుతున్నాం ధారణని. ఆ తర్వాత జపం చేసినప్పుడు ఆ జపం అయిపోయేదాకా చిట్ట చివరి స్థితిలో ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతున్నాము. మరి ఈ శ్వాస మీద ధ్యాసలో ఏం జరుగుతుందంటే, భగవంతుడి సృష్టిలోనే మన సూక్ష్మ శరీరానికి భౌతిక శరీరానికి లింక్గా ఈ విశ్వశక్తిని పెట్టారు. ఆ విశ్వశక్తిని ఎవరైతే గమనిస్తూ ఉంటారో అప్పుడే మనం ఆ విశ్వశక్తిని మనం పొందగలుగుతాం. అది ఎలా వస్తుంది? మన యొక్క ఆత్మ యొక్క సహజ లక్షణం ఏంటంటే పరిశీలించడం, గమనించడం, ఎరుకతో ఉండడం. ఇది ఆత్మ యొక్క సహజ లక్షణం. ప్రతిదానికి ఒక సహజ లక్షణం ఉండదు కదా, ప్రతి వ్యక్తికి ఒక సహజ లక్షణం ఉంటుంది కదా. పాము కాటేసుకోవడం, ముగ్గేసి పాము పట్టుకునేవడం, జాతిమయం అని అంటారు కదా. అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ప్రత్యేకమైన గుణాలు ఉంటాయి కదా. గ్రద్దకేమో గద్ద కళ్ళు అని అంటారు, అవి దూరంగా ఉన్నదాన్ని తీక్షణంగా చూడగలిగి. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేక గుణం అంటే ఆత్మకి కూడా ఒక ప్రత్యేక గుణం ఉంది. అదే పరిశీలించడం, ప్రతిదాన్ని అని ఎరుకతో గమనిస్తూ ఉంటుంది. ఆ గమనింపు దేని మీద పెడితే దాని మీదకి వెళ్ళి ఆత్మశక్తి విగుణితులను అవుతాం. ఆ గమనించాల్సింది దేని గమనించాలి? వస్తువుని గమనిస్తే వస్తువులో పోయింది శక్తి అంతా. కాబట్టి దేని గమనించాలి? శ్వాసలో ఉంది మన శక్తి అంతా. విశ్వశక్తి మొత్తం శ్వాసలో ఉంది. ఈ వైర్లో కరెంట్ వస్తుంది కాబట్టి నేను మాట్లాడుతూ మీరందరూ వినగలుగుతున్నారు. అంటే దీంట్లో శక్తి ఉంది. దీన్ని ప్రూవ్ చేయలేము మనం. అలాగే మన శ్వాసలో శక్తి ఉంది, అది బయటికి చూపించలేము. కానీ దాన్ని ఆ విశ్వశక్తి ఉందాక ఆ ఉన్నదాన్ని మనం స్వీకరించాలంటే మనం దాన్ని గమనించాలి. ఎప్పుడైతే మనం గమనిస్తామో దాని నుంచి మన శక్తిని పొందుతాం. బయట చూస్తే పోతుంది, లోపల చూస్తే వస్తుంది. శ్వాసలో విశ్వశక్తి ఉంది, ఆ ఉన్నది మనం స్వీకరించగలుగుతాం. ఎలా స్వీకరించగలుగుతాం? ఇప్పుడు వివేకానందుడు బస్సులో వివేకానందుడు మన పక్కన కూర్చుంటాడు అనుకోండి. ఆయన పక్కన ఎంతసేపు కూర్చున్నా కూడా ఆయన జ్ఞానం మనకి ఇంచి మాత్రం కూడా రాదు. ఆయనతో కొంచెం మాట్లాడితే, ఆయన నుంచి గురువుపదేశం పొందితే, కొన్ని విషయాలు చర్చించుకుంటే అప్పుడు ఆయన చెప్పిన జ్ఞానాన్ని మనం పొందుతాం. అలా కాకుండా పక్కన ఎన్ని కోట్ల సంవత్సరాలు కూర్చున్నా కూడా మనం ఆయన నుంచి ఇంచి కూడా జ్ఞానాన్ని పొందలేదు కదా. అలాగే మన శరీరంలో కూడా శ్వాస మనం పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఉంటుంది. కానీ దాంతో ఎప్పుడైనా మాట్లాడామా? దాన్ని ఎప్పుడైనా చూసామా? అదే శ్వాసలో విశ్వశక్తి ఉంది. దాన్ని ఎప్పుడైతే పరిశీలించినప్పుడే మనం శక్తిని రిసీవ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాం. అందుకే ధ్యానంలో రాగానే వారం 10 రోజులని వాళ్ళకి అద్భుతమైన మార్పులు వచ్చేస్తాయి. ఎందుకంటే డైరెక్ట్ కనెక్ట్ అయిపోతున్నారు. పూజలో, స్తోత్రంలో, జపంలో స్టెప్పులు ఉన్నాయి. దీంట్లో నో స్టెప్, డైరెక్ట్ ఆత్మతో విశ్వశక్తితో కనెక్ట్ అయిపోతున్నాం. శూన్య స్థితిలో వెళ్ళిపోతున్నాం. మీరు గమనించి చూడొచ్చు. ఇందాక మీరు ధ్యానం చేశారు కదా, ధ్యానాలు ఆల్రెడీ ఉన్నారు కదా. ఇక్కడ కొత్త వాళ్ళు కూడా మీరు ధ్యానం చేసేటప్పుడు మీ శ్వాసని గమనిస్తే శూన్య స్థితిని చాలా తొందరగా. ఎందుకంటే శ్వాసకి ఫ్లాష్ బ్యాక్ లేదు, రాముడికి ఫ్లాష్ బ్యాక్ ఉంది, కృష్ణుడికి ఫ్లాష్ బ్యాక్ ఉంది, స్తోత్రానికి ఫ్లాష్ బ్యాక్ ఉన్నాయి, దాని అర్థాలు ఉన్నాయి. శ్వాసకి ఏముంది? శ్వాసకి గతం లేదు, భవిష్యత్తు లేదు. శ్వాస వర్తమానంలో జరుగుతుంది. వర్తమానంలో ఉండడమే ధ్యాన స్థితిలో ఉండడం. మనసు ఇప్పుడు గతంలో ఉంటుంది, లేదంటే భవిష్యత్తులో ఉంటుంది. ఎప్పుడు వర్తమానంలో ఉండదు. వర్తమానంలో పెట్టడం చాలా కష్టం. అది కోతి పట్టింది. భగవద్గీత కృష్ణ పరమాత్మ అర్జునుడు కూడా అంటాడు, కృష్ణ నువ్వేమో మనసుని చాలా విషయాలు చెబుతున్నావు కానీ మనసుని కంట్రోల్ పెట్టడం సాధ్యం కాదు, అది అసంభవం అని అంటాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, ఇది అసంభవం కాదు, కష్టమే, నేను ఒప్పుకుంటాను, కానీ సాధనతో చేయాలి. సాధన చేస్తే సాధ్యం కాదంటే ఏది లేదు అని అంటాడు. అప్పుడు ఆయన ధ్యానం చేసే విధానం కూడా చెప్తాడు. అది కూడా ఇదే. ఏం చెప్తాడు? ఉచ్ఛ్వాస నిశ్వాసములను సమగా నిలిపి దృష్టిని భ్రూమధ్యము నుండి నిలుపు అని అంటాడు. అప్పుడు నీ మనసు నీ కంట్రోల్లోకి వస్తుంది అని చెప్తాడు. ఉచ్ఛ్వాసం నిశ్వాసములను గమనిస్తూ వాటిని సమముగా చేసి దృష్టిని భ్రూమధ్యమున నిలుపు. భ్రూమధ్యం అంటే ఈ భృకుటి మాధ్యమంలో నిలుపమంటాడు. ఇక్కడ ఆజ్ఞా చక్రం, పిట్యూటరీ గ్రంథి ఉంటుంది. పిట్యూటరీ గ్రంథి మన యొక్క శరీర ఎదుగుదలకి, హార్మోన్స్ బ్యాలెన్స్ చేయడానికి, వీటన్నిటికీ కూడా ఈ గ్రంథి ప్రధాన పాత్ర పోషిస్తుంది మన శరీరంలో. అందుకే ఇప్పుడు చిన్ముద్ర వేస్తారు. ఇట్లా వేసినప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ ప్రెషర్ అనమాట. ఈ ప్రెషర్ నిడాలాడి పింగళాలాడి ఉంటుంది. 2 చేతుల్లో నుంచి ఈ నాడులు 2 ఇక్కడ కలుస్తాయి. పిట్యూటరీ గ్రంథి యాక్టివేట్ అవుతుంది అనమాట ధ్యానముద్రలో పెట్టుకున్నప్పుడు. ఇది ఆత్మ, ఇది పరమాత్మ. ఆత్మ ఎప్పుడు పరమాత్మని ఇలా పట్టుకొని ఉండాలి. ఆ పట్టుకొని ఉండటమే ధ్యానం. ధ్యానంలో మనం పొందేది అదే, పరమాత్మ స్థితిని పొందుతాం.
చివరికి ఏమైందంటే ఈ రెండు ఏకమైపోయి నేనే పరమాత్మని అని తెలుసుకుంటాం. ఆ తెలుసుకోవడం కోసం ఇదంతా ప్రాసెస్. ఓకే, అట్లా ఆత్మిక స్థితి నుంచి ఇప్పుడు మనోస్థితి. మనోస్థితి తర్వాత ఏంటి? అన్నమయ శరీరం, ప్రాణమయ శరీరం, మనోమయ శరీరం, బుద్ధిమయ శరీరం.